హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈరోజు మన వీడియోలో బెల్లం పరమన్నాన్ని చూపించబోతున్నానండి. మనకి వరలక్ష్మి రథం వచ్చేస్తుంది కదండి. వరలక్ష్మి రథం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చాలా ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటారండి. అందులో ఈ పరమన్నాన్ని కూడా ఒక నైవేద్యంగా పెడుతూ ఉంటారు. బెల్లంతో పరమన్నం చేసేటప్పుడు పాలు ఇరిగిపోతూ ఉంటాయండి. అలానే చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోతూ ఉంటుంది పరమన్నం. మరి నేను చెప్పిన విధంగా పరమన్నాన్ని ట్రై చేశారంటే పాలు విరగకుండా ఉంటాయండి. అలానే చల్లారిన తర్వాత కూడా జ్యూసీగా ఉంటుంది. ఈ పరమన్నం స్పెషల్ ఏంటంటే ఇందులో మనం సగ్గుబియ్యాన్ని వేస్ట్ చేస్తామండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ పరమన్నాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ పరమన్నం వండుకోవడం కోసం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పెద్ద సైజులో ఉన్న ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఈ పరమన్నానికి చిన్న సగ్గుబియ్యం కంటే కూడా పెద్ద సగ్గుబియ్యమే బాగుంటాయండి. సగ్గుబియ్యాన్ని వేసుకున్న తర్వాత సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసుకుని ఒక 2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. పరమన్నాన్ని మనం ఉదయాన్నే చేసుకున్నట్లయితే ముందు రోజు రాత్రే ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వలన సగ్గుబియ్యం అనేది బాగా నాని త్వరగా ఉడికిపోతాయండి. నేనైతే ఈ సగ్గుబియ్యాన్ని ముందు రోజు రాత్రే కడిగి నానబెట్టుకున్నానండి. తరువాత సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసుకొని దీనిపైన మూత పెట్టి కనీసం ఈ సగ్గుబియ్యాన్ని 1 గంట సేపైనా నాననివ్వాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యం వెయిట్లో వచ్చేసి 150 గ్రామ్స్ అండి. పరమన్నానికి నార్మల్ బియ్యం కంటే రేషన్ బియ్యం చాలా బాగుంటాయండి. నేను ఎప్పుడు పరమన్నాన్ని చేసినా కూడా రేషన్ బియ్యాన్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు బియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసుకొని ఈ బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న బియ్యంలోని బియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసుకొని ఈ బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే పరమన్నాన్ని చేస్తామో ఆ బౌల్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు చిక్కటి పాలను వేసుకోవాలి. తరువాత అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్లను వేసుకోవాలి. చూడండి, నేను రాత్రి నానబెట్టిన సగ్గు బియ్యాన్ని చూపిస్తున్నాను ఎంత చక్కగా నానున్నాయో. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని నీళ్లు లేకుండా పిండేసుకొని మనం పాలు వేసుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒక గరిటెతో ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను మధ్యలో కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు పాలను బాగా మరగనివ్వాలి. ఈ విధంగా పాలు బాగా మరుగుతున్నప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా ఉత్తి బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మధ్యలో కలుపుకుంటూ ఇందులో ఉన్న బియ్యం అలానే సగ్గు బియ్యం కూడా బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఇందులో ఉన్న రైస్ మనకు చక్కగా ఉడికిపోతుంది. గరిటెతో కొంచెం రైస్ని తీసుకొని ఇందులోంచి ఒక పలుకు తీసి ఇలా నలిపితే మెత్తగా నలిగిపోవాలండి. ఇలా నలిగింది అంటే మనకు రైస్ అనేది చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి చిటికెడు యాలకుల పౌడర్ని వేసుకోవాలి. అలానే మనం బియ్యాన్ని ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీతో బెల్లాన్ని కూడా వేసుకోవాలండి. 150 గ్రామ్స్ వరకు మనం బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి 150 గ్రామ్స్ వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లాన్ని ఆర్గానిక్ బెల్లాన్ని యూజ్ చేశానండి, కాబట్టి ఇది కొంచెం ముద్ద కట్టినట్టే ఉంటుంది. మీరు కావాలంటే నార్మల్ బెల్లాన్ని కానీ లేదంటే ఇదే ప్లేస్లో పంచదారని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లాన్ని వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగేంత వరకు ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను ఒక అరకప్పు వరకు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పులను వేసుకున్నానండి. వీటినే వేసుకోవాలని ఏమీ లేదండి. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వేసుకోవచ్చు. ఇలా వేపుకునేటప్పుడే ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలను కూడా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి పరమన్నంలోకి. వీటిని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా పరమన్నంలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా పరమన్నంలోకి వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా ఈ బెల్లం పరమన్నాన్ని చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పరమన్నాన్ని ఒక బౌల్లో వేసుకుని వేడివేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
ఈ పరమాన్నాన్ని నైవేద్యంగానే కాదండి, పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైనా చాలా బాగుంటుంది. అలానే చిన్నపిల్లలు అన్నం తినడానికి పేచీ పెట్టినప్పుడైనా ఇలా పరమాన్నాన్ని చేసి పెడితే చాలా చక్కగా తినేస్తారండి. ఈ పరమాన్నాన్ని చూస్తుంటేనే మీకు కూడా నోరూరేస్తుంది కదండి. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ఈ పరమాన్నాన్ని ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.